దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మీరు బాగోవాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఇంకా దేవుని కొరకు బలమైన సాక్షులుగా వాడబడాలని, దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని మీరు విశ్వాసంతో ప్రార్థన చేయాలని, మీరు ప్రార్థన చేస్తూ అనేక మందిని ఆయన సన్నిధికి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన సన్నిధికి నడిపిస్తున్నారా? మీరు, మీ బిడ్డలు, మీ భర్త ఆయన సన్నిధికి వెళ్తున్నారా? ఆయన దగ్గరికి పోయిన వారం చెప్పాను, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు కలవని, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉంటాయని. అందుకని అబ్రాహాం విషయంలో కూడా మనం చూసాం, ఎల్షదాయ్ సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నిందారహితుడు కొండమని. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అబ్రాహాముని ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఒక్కొక్కరిని ఏ రీతిగా ఆశీర్వదించాడు మనం చూస్తూ వచ్చినాం. మనం కూడా అలాగ ఆశీర్వదించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఇష్టపడాలి, అట్లని ఆయన సన్నిధిలో ఉండాలి. తప్పకుండా పనులన్నీ 24 గంటలు మనకి, నేను ఎప్పుడు చెప్తాను 24 గంటలున్నా ఇంకొక గంట ఉంటే బాగుండు, 25 గంటలు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే పనులు 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 బిడ్డల విషయము, భర్త విషయము, కుటుంబ విషయాలు, అనారోగ్య పరిస్థితులు అనేకం ఉంటాయి. కానీ టైం సరిపోదు. కానీ ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆయన సన్నిధిలో ఎప్పుడన్నా కూర్చొని ఆయన స్వరం ఎప్పుడైతే వింటామో, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన స్వరాన్ని వినాలి. మనకు తెలుసు, మరి సమయలు కూడా ఆయన స్వరాన్ని విన్నాడు, చిన్నప్పుడే విన్నాడు ఆయన సన్నిధిలో ఉండి. మరి ఎంత గొప్ప కార్యాలు, మరి సమయలు ప్రవక్త ఎంత గొప్ప కార్యాలు చేశాడో మనకు తెలుసు. భక్తులందరూ అంతే, ఆయన సన్నిధిలో గంటలు గంటలు కూర్చుని బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయనని బతిమాలుకుంటూ అనేక అద్భుత కార్యాలు వాళ్ళ పట్ల దేవుడు జరిగించాడు. మరి ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మరి నువ్వు కూడా ఆయన సన్నిధిలో కూర్చున్నావా? టైం దొరకదండి ఎక్కడమ్మా, అస్సలే టైం దొరకదమ్మా. పిల్లలు చేసుకోవాలి, ఉద్యోగంకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని మనం చెప్తూ ఉంటాం. అదే ఫంక్షన్లకు వెళ్తానికి టైం ఉంటుంది, అదే పక్కింటోళ్ళతో మాట్లాడటానికి టైం ఉంటుంది, అదే సెల్ ఫోన్లో చాటింగ్ చేయడానికి టైం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో కూర్చోడానికి మనకు టైం సరిపోదు. ఎందుకు సరిపోదంటే ఇవన్నీ మనకు ఒక దినాన్ని ఇవ్వవమ్మా. మనకి దినం ఇచ్చేవాడు ఆయన, మనల్ని కాపాడేవాడు ఆయన. కునుకడు నిద్రపోడు మన దేవుడు సర్వశక్తి గల దేవుడిని అంటున్నాడు. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుని దగ్గర మనం కూర్చున్నప్పుడు ఈ లోకమంతా ఆయనది అంటున్నాడు. ఆయన మహిమతో నింపబడిన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకమనే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్తాం? ఆయన సన్నిధిలో మాట్లాడకపోతే, ఆయనతో మాట్లాడకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎప్పటికన్నా గ్యారంటీయే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం గ్యారంటీయే. కానీ ఎక్కడికి వెళ్తాము? మన గమ్యం ఏంటి? మన స్థితి ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? నువ్వు ఒక్కదానివి ఎత్తబడితే నీ భర్త ఎత్తబడద్దా? నీ బిడ్డలు ఎత్తబడద్దా? ఎంత భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. యవన బిడ్డలు భయంకరంగా డ్రగ్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, స్కూల్లో టీచర్లు కూడా తలపట్టుకుంటున్నారు, ఏంటి పిల్లలు ఇంత భయంకరంగా తయారైపోతున్నారని. చిన్న చిన్న పిల్లలు చూసారా, సాతానుడు ఎంత వల వేస్తున్నాడో, ఎంత భయంకరమైన పరిస్థితులకు తోసేస్తున్నాడో. ఒక్కసారి ఆలోచించి బిడ్డ, నీ బిడ్డ అట్లా ఉండద్దు కదా, మన కుటుంబం అట్లా ఉండద్దు కదా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం మోకరించి ఆయన సన్నిధిలో రాత్రంతా మనం పెనుగులాడినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. భయపడవద్దు. సమస్యలు ఉన్నాయని భయపడిపోతూ ఉంటాము. అయ్యో ఈ సమస్య వచ్చింది, ఎట్లా ఎవరికొకరికి చెప్పాలి, ఎవరికొకరికి చేసేయాలని చూస్తుంటాం. కానీ మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు, మనం దేవుని సన్నిధి నుండి మొరపెట్టుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉండి కన్నీరు కార్చినప్పుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే ప్రతిసారి చెప్తాను, భయపడకమ్మా, భయపడద్దు. మన నమ్మిన దేవుడు గొప్పవాడు. మన నమ్మిన దేవుడు ఎల్షదాయ్. మన నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని యోబు అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని దేవుని విడిచిపెట్టాడా? నా ప్రవర్తన న్యాయం అని రుజువుపరుచుకుంటాను అంటున్నాడు ఆయన సన్నిధిలో. నా ప్రియ బిడ్డ,
ఏ రీతిగా ఉన్నాం? ఆయన సన్నిధిలో కూర్చున్నాం, దేవునికి మహిమ కలుగును కాక. ఏ వేదనతో కూర్చున్నా కూడా ఆయన నీ కన్నీరుని తుడిచే దేవుడు మనతో ఉన్నాడు అని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ప్రభా. నువ్వు మాతో ఉండే దేవుడవు, మమ్మల్ని నడిపించే దేవుడవు. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతున్నామయ్యా. నీ సన్నిధి లేకపోతే మేము ఒక్క క్షణం కూడా బ్రతకలేమయ్యా. నీ సన్నిధిలో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావయ్యా. నీ బిడ్డలు నీతో ఉండాలని ఇష్టపడుతున్నావయ్యా. నీతో మాట్లాడాలని ఉదయకాలమునే ప్రభా, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తమంటున్నావు ప్రభా. నీ వైపుకు మేము ఎత్తేవారుగా చేయండి ప్రభా. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతున్నామయ్యా. ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదయ్యా. చిన్న చిన్న బిడ్డలకు కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారయ్యా. అయ్యా, సాతాను చేసే పనులన్నిటినీ లాయపరచమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మా బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నువ్విచ్చిన బిడ్డలయ్యా, నువ్విచ్చిన కుటుంబం అయ్యా, నువ్విచ్చిన భర్త అయ్యా, నువ్విచ్చిన భార్య అయ్యా. ఈ కుటుంబం విచ్ఛిన్నమైపోకుండా ప్రభా నాయనా, ఏ స్త్రీ అయితే ప్రార్థనతో దేవునిలో పెనుగులాడుతుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుందన్నావు ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధిలో ఉండి ప్రార్థించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మా చేతుల్లో ఏమి లేదయ్యా, మేమేం చేయలేమయ్యా. మాకు శక్తి సరిపోదు, మాకు బలము సరిపోదయ్యా. అయ్యా, సహాయం చేయమని నేను బ్రతిమలాడుకొచ్చిన కార్యం జరిగించండి. అంధకార శక్తులన్నింటినీ యేసుమి నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహం అగ్నితో కాల్చి వేస్తున్నామయ్యా. అయ్యా, బలహీనరాలని బాబు నీ సన్నిధిలో నిలబడ్డానయ్యా. నిలబడటానికి యోగ్యురాలని కాదు కాను అయ్యా, నీ విచితమైన కృప ద్వారా ప్రభా నన్ను బ్రతకనిచ్చే మరి ఒక్కసారి నీ సిలువ చాటుకి నన్ను మరుగుపరిచి నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? ఆయన సన్నిధిలో పోయిన వారం చెప్పాను, బలము, సౌందర్యము సమస్తం ఆయన సన్నిధిలో ఉన్నదని, అన్నీ ఆయన సన్నిధిలో ఉంటాయని. మనం ప్రార్థిస్తే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని నేను పోయిన వారం చెప్పాను. ఈ వారం కూడా ఆయన సన్నిధి గురించి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అంటున్నాడు దావీదు భక్తుడు కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. తెలుసు కదా, దావీదు భక్తుడు ఎన్నో కష్టాలు, శ్రమలు, దేవునితోనే ఉన్నాడు. శ్రమలు లేవు ఆయనకు. అడవిలో ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవరు ఇష్టపడలేదు ఆయనని, కానీ దేవుడు మాత్రం ఆయన ఇష్టపడాడు. అందుకే అన్నాడు, నేను మరలిడ్చున్నాను, ఎలుగెత్తి మరలిడ్చున్నాను, దేవుని బతిమాలుగా ఆయనను బతిమాలుకుంటున్నాను, నా సన్నిధి నీ సన్నిధి నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను అన్నాడు దావీదు భక్తుడు. ఇంకొక మాట అంటున్నాడు, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే దావీదు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే 7వ అధ్యాయం 18వ వచనంలో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా, నీవు యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు, నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడనుగాక అన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నాడు, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడను. ఎప్పుడన్నా ఆలోచన చేసావా మన పరిస్థితి ఎలాగుండే, పాత జీవితం ఎలాగుండే, ఇప్పుడు దేవుడు అంతగా హెచ్చించాడు. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉంటివి, నీ పరిస్థితులు అంతా ఒక్కసారి రాయి. దేవుడు నీకు మేలు చేసి అన్నీ ఒక్కసారి రాయి. దేవుడు నీకు ఎన్నో అద్భుతాలు జరిగించలేదా? మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనే వెనుకకు ఒక్కసారి తలంచుకుంటే దేవుడు ఎంతగా హెచ్చించాడు. దావీదు భక్తుని హెచ్చించినట్టు కాదు, దావీదు రాజుని నిన్ను కూడా హెచ్చించాడు, నీకు అన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. కానీ ఆయన సన్నిధిలోకి కూర్చొని, అయ్యా నేనే పట్టుదాన్నయ్యా, నేనే పట్టు వాడినయ్యా, నన్ను ఇంతగా హెచ్చించినావు అని ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావు బిడ్డ? ఎప్పటికీ చెప్తూ ఉంటాం, లిస్ట్ రాయమంటాను. అందుకే దేవుడు నీకు పట్ల మేలులు చేసినవి అన్ని లిస్ట్ రాయి, నీకు కీడులు చేసినవి, నీకు జరగలేని అన్నీ ఒక దగ్గర రాయి. నువ్వు మనకు మేలు చేసినవి ఎక్కువ ఉంటాయి.
నష్టం కలిగి నీకు కొన్నే ఉంటాయి, కానీ అందులోంచి కూడా దేవుడు విడిపించగల గొప్ప దేవుడు మనతో. నా జీవితాల్లో ఎన్నో ఎన్నో మలుపులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అపనిందలు, ఎంతో పరిస్థితులు. అలాంటి దాంట్లో నుంచి నేను పొద్దున్నే తలవారుజామున లేసి దేవుని సన్నిధిలో మొరలెట్టుకుంటాను. నా పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకి చాట్లెత్తాను. అందుకేంటాడు, రే ఈ మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకి చేతులు ఎత్తమంటున్నాడు. ఎత్తుతున్నామా మనము? దేవుని సన్నిధిలో కూర్చుంటున్నామా? ఎప్పుడు కూర్చున్నా ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోతాం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు నీతోను? ఎప్పుడు ఆయన సన్నిధిని ఎప్పుడు వింటావు? ఆయన ఎప్పుడు నీతో మాట్లాడతాడు? ఆలోచన చేసినావు బిడ్డ? ఎప్పుడైనా ఆలోచించే. దేవుడు నీ పట్ల ఎంతగా చేశాడు. దావీదు పట్లనే చేసింది కాదు, అందరు భక్తులందరి పట్ల మన పట్ల కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. అందుకే ఈరోజు టీవీ దగ్గరకు వచ్చాను. అందుకే ఈ వాక్యంని వింటున్నావు. ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావు, నిన్ను ఆయన కాపాడడానికి, ఆయన సన్నిధిలో ఉండి నువ్వు మొరపెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నేనెంతటి వాడను నా ప్రభువా. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? సన్నిధిలో కూర్చున్నాడట. కూర్చున్నామా? సన్నిధిలో కూర్చుంటాం. గుడికి వస్తాం, గుడికి వచ్చి కూర్చుంటాం, కానీ అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం, అవి చూస్తూ ఉంటాం, సెల్ ఫోన్లు చూస్తూ ఉంటాం, ఏమొచ్చినాయి మెసేజ్లు, ఏమొచ్చినాయి అని. ఆయన సన్నిధిని కూర్చుంటున్నావా? కూర్చుని ఆయన వాక్యం వింటున్నావా? నా కొరకే మాట్లాడుతున్నాడు. ఈ వారం అంతా దేవుడు నాకు కాపాడాడు. ఆయన సన్నిధిలో నా బిడ్డలు తీసుకుని వెళ్ళాలి, నా బిడ్డలను ఆయన సన్నిధిలో మా తల్లి మాకు అట్లే చేసింది. ఆయన సన్నిధిలో కూర్చోపెట్టేసింది. అనారోగ్యం కలిగిన, జ్వరం వచ్చినా, బాగోలేకున్నా పొద్దున్నే లేసి స్నానాలు చేపించేసి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పడేసేది మా తల్లి. జ్వరం వచ్చిందంటే కూడా గంటల సేపు డాక్టర్ల దగ్గర కూర్చుంటాం కదా, దేవుని సన్నిధిలో కూర్చునని మా తల్లి 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండి మా కొరకు కన్నీరు కార్చింది. అందుకే మేము ఆశీర్వదించబడ్డాం. నా ప్రియబిడ్డ, నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఆయన సన్నిధిలో కూర్చొని. దావీదు భక్తుడు అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటు వాడను, ఏ పాటు దాన్ని అని, నా కుటుంబము ఏ పాటిది ఆయన అడుగుతున్నాడు. ఏ పాటిది? అందుకే అంటున్నాడు, నిత్యం ఆశీర్వదించండి, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. అది ప్రార్థన చేయాలయ్యా. నిత్యం నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా. నా కుటుంబం అవమానపరచబడకూడదయ్యా. నువ్వేమే పాటి వారమయ్యా, నువ్వు ఇంతగా హెచ్చించినావు మమ్మల్ని, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రాణంతో మమ్మల్ని ఉంచినవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని కాపాడుతున్నవయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం ఆయన సన్నిధిలో. అట్లా ప్రార్థన చేసుకునే దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకంటున్నాడు కీర్తనలు 56వ అధ్యాయం 12వ వచనం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణము తప్పించినావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించినావు. జారి పడిపోకుండా, ఎందుకంటే దేవుని సన్నిధిలో జీవపు వెలుగులో, దేవుని సన్నిధిలో జీవపు వెలుగున్నది, అందులో నేను జారి పడిపోకుండా నీవు నన్ను కాపాడయ్యా. ఎంత గొప్ప ప్రార్థన. అలాగే ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నేను ప్రార్థన చేస్తున్నట్లని, అయ్యా నేను జారి పడిపోకుండా నీ రెక్కల కింద భద్రపరచుకునే నీ సన్నిధిలో ఉండాలయ్యా. నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా మనవరాలు, ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి. నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతామయ్యా, నువ్వు దీవిస్తే మేము దీవించబడతామయ్యా అని నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. అందుకని దేవుని సన్నిధిలో ప్రతి విధమైన వ్యాధి, రోగం కూడా నయమైపోతుంది. ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం, బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరిచారు. ఆయన సన్నిధిలో అందరినీ పట్టుకొచ్చారంటే ఎందుకు తెలుసా? ఆయన స్వస్థపరిచే దేవుడు అని. నీవు కూడా అంతే, నేను కూడా అంతే. నా పిల్లలకు బాగాలేదనుకోండి, నేను ఆయన సన్నిధిలో కూర్చోపెడతాను, సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఉంటాను, ఆ పేరు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు నా బిడ్డలను న్యాయం చేస్తాడు, మీకు కూడా న్యాయం చేస్తాడమ్మా. ఎవరో ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కన్నీరు కార్చు, నువ్వు ఉపవాసం ఉండు, ఆయన సన్నిధిలో నీ బిడ్డల్ని కూర్చోపెట్టు, పాటలు పాడు, దేవుని స్తుతించు, నీ పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. మన దేవుడు గొప్పవాడు. అందుకే అన్నాడు, ప్రతి విధమైన రోగాలు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి.
ఆయన వారిని స్వస్థపరచను. ఆయన సన్నిధిలో స్వస్థత ఉన్నది. ఇంకా మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారం చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉండి మోకరించి మనం ప్రార్థన చేస్తామో సైతాన్ని గజగజలాడిపోతుందట. మనం మోకలేకనే సాతాన్ని పారిపోతాడు. దానికి భయం. అందుకన్నాడు సాతాన్ని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని. మనం ఎదిరించాం, సాతాన్ని కూర్చోపెడతాం, దేవుని పిలుస్తూ ఉంటాం. రాడట్లా అయినా మనం సాతాన్ని ఎదిరించాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు 51వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశమునకు ఎక్కినాను, నువ్వు అక్కడ ఉన్నావు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసేకయ్యా, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పోతానయ్యా, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోతాను, ఎక్కడికి పారిపోలేను. నేను ఆకాశమునకు ఎక్కి నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ లోకమంది పండుకొని నువ్వు అక్కడ నువ్వు ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడ నువ్వు నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. హల్లెలూయా. ఎంత విశ్వాసం చూడండి. నేను ఎక్కడ పారిపోతున్నాయా, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నుండి నేను పారిపోలేనయ్యా. ఎంత గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థన నువ్వు చేయాలని ఈరోజు సాయంకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థన చేసినవా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినవా? నువ్వు ప్రార్థన చేయకపోతే ఎందుకమ్మా? ఆయన సన్నిధిలో నీ బిడ్డలు కూర్చోపెట్టకపోతే ఏం ప్రయోజనం? ఆయన సన్నిధిలో ఉంటున్నాడు. మనకు తెలుసు నినివే పట్టణస్థులు, యోనా గురించి కూడా అంతే కదా. మనం చూస్తాం యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, యోనా యెహోవా సన్నిధిలో ఉండి పారిపోతున్నాడట. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? తర్షీషు పట్టణమునకు పారిపోవాలని. యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు, ఒక ఓడని చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాడంట. ఉండలేదు ఆయన యెహోవా సన్నిధిని నిలవక. ఆయన చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని. ఆయన ఎక్కడికి పోయిండు మనకు తెలుసు అదంతా. వారితో కూడా తర్షిండు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను. 2వ అధ్యాయం 2వ వచనం, నేను మనకు తెలుసు ఆ సముద్రంలో పడిపోవడము, ఆ చేప వచ్చి మింగడం మనకు తెలుసు. ఎందుకు? సన్నిధిలో పారిపోతున్నాడు. చంపేసిండు ఆయన? చంపలేదే. పారిపోతున్నా కూడా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. యోనాని మళ్ళీ పట్టుకొచ్చాడు మళ్ళీ దేవుడు. ఎందుకంటే పెద్ద తుఫాన్ ఎవరి వాళ్ళకి జరిగిందంటే, నేను హెబ్రీయుడను, నేను దేవుని భయభక్తులు కలవాడిని అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాట విన్నాడా? వినలేదు. ఆయన సన్నిధి నుండి పారిపోతున్నాడట. మరి 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 2వ అధ్యాయం చదివితే మా చేప వచ్చి మింగేయడం మనకు తెలుసు. ఆ కడుపులో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి. చేపకు ఆర్డర్ ఇచ్చాడు, చేప మింగింది. ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. 4వ వచనం, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకోండి. విశ్వాసం. వెలివేయబడ్డాను సన్నిధిలో నుండి, ఎందుకంటే పారిపోతున్నాడు, చెప్పిన మాట వినలేదు. కానీ ఆయన అన్నాడు, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకుంటుని. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాని జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరికినని ప్రార్థించాడు. హల్లెలూయా. మనకు తెలుసు ఆయన దగ్గరే రక్షణ ఉంటుంది. ఆయన చెప్పినట్టు వినకుండా పారిపోతున్నాడు. కానీ ఆయన పట్టుకొచ్చాడు కదా, మళ్ళా పట్టుకొచ్చి నిన్ను పట్టణం దగ్గర కక్కిపించేటట్లు చేసి. ఎంత గొప్ప దేవుడు అండి. మన ఎడలు కూడా అంతే. మనం కూడా ఇచ్చిపెట్టి పారిపోతుంటాం. ఆయన సన్నిధికి రాము, ఆయన దగ్గర ఉండము, ఆయన కష్టాలు చెప్పము, ఆయన బాధలు చెప్పము. మనము ఆయన సన్నిధిలో మోకరించాము. కానీ ఆయన మన ప్రేమ కలిగిన దేవుడు. మనం ప్రార్థన చేయకున్నా, మనం ఆయన సన్నిధిలో ఉండకున్నా ప్రేమ కలిగిన దేవుడు. మన కొరకు మరణించినాడు,
మన కొరకు తిరిగి లేచి మళ్ళీ తిరిగి రానన్నాడు. నిన్ను ఆ పరలోక పట్టణాన్ని కూర్చోపెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన సన్నిధిలో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఉంటామో అద్భుత కార్యాలు మన పట్ల నెరవేరుస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన సన్నిధిలో ప్రతి రోగం, ప్రతి వ్యాధి నయమైపోతుంది. అందుకన్నాడు, కుంటివారు, గుడ్డివారు అందరినీ తీసుకొచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపట్టయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పర్వతాలు, ఎందుకంటే యెషయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రశస్తమైన వస్త్రాలు, సంతృష్టి సహితమైన భోజనము దొరుకును. దేవుని సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోవును. సమస్య, దుఃఖాలు అన్నీ ఉన్నా కూడా దేవుడు బాగు చేస్తాడు మన దేవుడు. అందుకంటున్నాడు 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అని దేవుడు చెప్తున్నాడు. నిత్యం వెతుకుదామా దేవుని సన్నిధిలో? ఎప్పుడైతే ఆయన సన్నిధిని మనం వెతుకుతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. నిత్యం ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, ఏ రీతిగా ఉన్నాము? ఏలియా కూడా అంటున్నాడు, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, అంతటి ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ఆయన సన్నిధిలో ఉన్నాడు. ప్రకటించగానే వర్షం పడలేదు. మనకు తెలుసు, 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, కార్యాలను జరిగించే దేవుడు. అదే రీతిగా మనకు తెలుసు మోషే కూడా అంతే. కీర్తనలు 106వ అధ్యాయం 20వ వచనం, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు ఇశ్రాయేల్కి, మర్చిపోయారు. ఆయన సన్నిధిలో ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. 6 నెలలు నడిచిపోయారు ఆయన సన్నిధి ఉండబడి. మోషేతో ఆయన అంటున్నాడు, అందుకే 23వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేది నన్ను, అయితే వారిని నశింప చేయకూడనట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. ఎందుకంటే అలా నాశనం చేయొద్దని అడ్డుపడ్డాడు ఆయనకు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మోషే అడ్డుపడ్డాడు. ఎందుకు అడ్డుపడ్డాడంటే ఆయన కోపం చల్లార్చడానికి కొరకు. నిర్గమకాండం 32వ అధ్యాయం 31వ వచనంలో, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపం ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసి నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొంచున్నాను. అందుకే యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాడు నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. 3వ వచనంలో, మీరు లోబడిన లేని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదునేమో అని మోషేతో చెప్పాడు. సంహరిస్తాను, మీరు చెప్పిన మాట వింటలేదు. నేను ఎన్నెన్నో అద్భుత కార్యాలు జరిగించాను, మర్చిపోయారు. మన్నాన్ని కురిపించాను, పూరేళ్ళు పెట్టాను, ఎన్నో అద్భుత కార్యాలు. 6 నెలలు నడిచి వచ్చారు. మేఘ స్తంభాన్ని ఉంచాను, అగ్ని స్తంభాన్ని ఉంచాను, శత్రువులను వాళ్ళని తరిమేటట్టు వాళ్ళు ముంచి చేసేసాను, నీళ్లు లేని దగ్గర నీళ్ళు ఇచ్చాను, సమస్తం ఇచ్చాను. కానీ మర్చిపోయారు అన్నాడు. తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. కానీ మోషే అంటున్నాడు, నువ్వు రాకపోతే అందుకే అన్నాడు, తుడిచివేయి, ఎవడు నా ఎదుట పాపం చేసిన వాడిని నా గ్రంథంలో నుండి తుడిచివేయదని అన్నాడు. 33వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదినేమో అని మోషేతో చెప్పాను. 14వ వచనంలో అంటున్నాడు, మోషే లక్షలాది ప్రజలు నడిపించుటకు నీ సన్నిధి లేని ఎడల నేను వెళ్ళనని, నీ సన్నిధి రాని ఎడల
ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోకుము, నా ఎడలు నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దీనివల్ల తెలియబడును, నీ మాతో వచ్చటం వల్లనే కదా. చూసారా, కటాక్షం కలగాలని. కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చెప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పాను. అలాగే మనం కూడా అంతే. ఈ సంవత్సరం అడగాలి, అయ్యా నీ సన్నిధి రాకపోతే ఈ సంవత్సరం మేము నడవలేమయ్యా, నీ సన్నిధి ఉంటేనే మాకు అన్ని కార్యాలు జరుగుతాయి, నీ సన్నిధి మాతో ఉండాలయ్యా అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం నీ సన్నిధి రావాలయ్యా, నాతోను నీ సన్నిధి ఉంటేనే నేను కార్యాలు జరిగించగలను, నా కుటుంబాన్ని నడిపించగలనయ్యా, నీ సన్నిధి నాతో ఉండండి అయ్యా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన కుటుంబానికి శాంతి సమాధానాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన సన్నిధిలో ఉండి గొప్ప భక్తులు అందరూ ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు. ఆ కార్యాలు నువ్వు చేయాలని ఈరోజు సాయంకాలం నిన్ను ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. నా ప్రియబిడ్డ, వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వెవరి సన్నిధిలో నిలబడినావో నాకు తెలియదు, ఎవరి దగ్గర ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉండి అద్భుత కార్యాలు జరిగించుకోవాలని నేను నీకు మనవి చేస్తున్నాను. తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించును కాక. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, అద్భుతాలు జరిగించేవాడా నీకు స్తోత్రాలయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో? నువ్వే మా దేవుడవు, మమ్మల్ని నడిపించే దేవుడు. నీ సన్నిధిలో నుండి మేము ఎక్కడికి పారిపోతామయ్యా. నువ్వు ఆకాశమునకు ఎక్కినను అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతంలో ఉన్నా కూడా నువ్వు ఉన్నానన్నావు ప్రభా. అవును ప్రభా, యోనా పారిపోయినా కూడా ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, యోనాను కాపాడిన దేవుడు అయ్యా. మేము కూడా మమ్మల్ని కాపాడమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాము, మా కుటుంబాన్ని కాపాడమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాము. భయంకరమైన ఈ దినాల్లో ప్రభా, నీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేము నాయన. నీ సన్నిధి మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాము అయ్యా. మేము ఎక్కడికి పోకుండా నీ సన్నిధిలో ఉండి మా బిడ్డల కొరకు, మా కుటుంబం కొరకు, మా భర్త కొరకు ప్రభా, ఇరుగు పొరుగు వారి కొరకు భయంకరమైన ఈ దినాల్లో మేము బ్రతుకుతున్నాం బాబు. నువ్వు మాతో ఉండమని నేను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. సమస్యల నుంచి విడిపించువాడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా, ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ సమస్యలు తీర్చే దేవుడు నువ్వు ఉన్నావని మేము ఆయన సన్నిధిలో ఉండి అద్భుత కార్యాలు మేము జరిగించుకోవాలనే విశ్వాసంతో వారు ప్రార్థించటకు సాయం చేయండి. మేమెంతటి వారమయ్యా, నువ్వు మమ్మల్ని ఇంతగా హెచ్చించడానికి మేము ఏ పాటి వారమయ్యా. నిత్యము నీ సన్నిధిలో మమ్మల్ని ఉండేటట్లు, మా కుటుంబాలు ఉండేటట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం, నువ్వు దీవిస్తే మేము దీవించబడతామయ్యా. మీరు దీవించాలని, నీ సన్నిధి సంవత్సరం అంతా మాతో ఉండాలని మేము ఇష్టపడుతున్నామయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన అవసరతలు కోరిన ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. మీరు తప్పకుండా ఆయన సన్నిధిలో ఉండి మీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడని మీరు మాకు ఫోన్ చేసి చెప్తారని విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.